తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవకతవకలపై ఈడీ ఫోకస్ చేసింది. పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. గొర్రెల స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల స్కీమ్ లబ్ధిదారులతో పాటుగా నిధులు ఏ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారో కూడా వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇప్పటికీ ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. సెక్షన్ 54 పీఎంఎల్ఏ యాక్ట్ కింద పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవకతవకలకు సంబంధించి ఈడీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. గొర్రెల స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఈడీ అధికారులు. గొర్రెల స్కీమ్ లబ్ధిదారులతో పాటుగా నిధుల్ని ఏ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటూ ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా ఈడీ ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. పీఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 54 కింద పశు సంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు జారీ చేసింది ఈడీ. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఎప్పటికల్లా దీనికి సంబంధించి ఒక సమాధానం ఇవ్వాలి అంటూ పశు సంవర్ధక శాఖ ఎండీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రణీత, తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గొర్రెల స్కీమ్ కి సంబంధించి ఇందులో కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగినట్లు ఇప్పటికే ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కేసులో ఎంటర్ అయ్యారు. ఈడీ 2 days క్రితం అక్కడ ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి ఒక లెటర్ రాసింది. మొత్తం ఈ కేసుకి సంబంధించి దాదాపు 10 అంశాలతో కూడినటువంటి లెటర్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనిమల్ హస్బెండరీకి రాశారు. సో ఇందులో చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించి కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల నుండి ఎవరెవరి అకౌంట్లకు అయితే ప్రభుత్వ నిధులు వెళ్లాయో వారందరి వివరాలు కూడా ఇవ్వాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ లెటర్ లో రాశారు. సో 10 అంశాలతో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మొత్తం కొడుతూ లెటర్ రాశారు. కాబట్టి దీనికి రిప్లైగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి వివరాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి వాళ్ళు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటర్ చూడొచ్చు. ఇది ఈడీ రాసినటువంటి లెటర్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి సంబంధించి దాదాపు 2017 నుండి గొర్రెల పంపిణీ పథకం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ స్కీమ్ కి సంబంధించి చాలా వరకు స్కామ్ జరిగినట్లుగా ఇప్పటికే ఏసీబీ నిర్ధారించింది. కొన్ని వందల రూపాయల కోట్లు మొత్తం పక్కదారి వెళ్ళాయి. మొత్తం వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇప్పటికే విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ విధంగా 10 అంశాలతో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు చెప్పారు. ఇక్కడ ఈసీఐఆర్ని ఆల్రెడీ మనీ లాండరింగ్ కింద ఈడీ ఇప్పటికే ఈ కేసు నమోదు చేసింది. మొత్తం 154 సెక్షన్ కింద ఈ స్కీమ్కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు చాలా క్లియర్గా ఈ లెటర్లో మెన్షన్ చేశారు. ఎవరెవరి నుండి గొర్రెలను కొనుగోలు చేశారు, ఎవరెవరికి వీటిని పంపిణీ చేశారు, పంపిణీ చేసిన తర్వాత లబ్ధిదారుల నుండి ఎంత మొత్తంలో రిసీవ్ చేసుకున్నారు, ఆ రిసీవ్ చేసుకున్నటువంటి బ్యాంక్ ఖాతాల వివరాలు ఏంటి, ఈ గొర్రెలను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఏ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ ఏజెన్సీకి ఎంత కోట్ల రూపాయలు వారి బ్యాంకులో జమ చేసినటువంటి వివరాలు ఇవ్వాల్సిందిగా ఈడీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ ఈ నోటీస్ని అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్కి సంబంధించినటువంటి సీల్తో మొత్తం ఈ లెటర్ అంతా కూడా వెళ్ళింది. దీనికి సంబంధించి అనిమల్ హస్బెండరీ నుండి ఈడీ అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ ప్రణీత.